హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమందరం బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక పేనం పెట్టి పేనంపై కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బెండకాయలను చిన్నవిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్ర వేడైన తర్వాత అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకోవాలండి కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఇప్పుడే చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తరువాత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 టమాటాలను చిన్నవిగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. టమాటా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకున్నటువంటి లేడీస్ ఫింగర్ పీసులను వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా జిగురుగా ఉండదండి. ఇలా మనం పేనంపై ఒకసారి ఫ్రై చేసుకోవడం వల్ల ముందు బెండకాయలను ఫ్రై చేసుకున్నాం కదా, అదే విధంగా ఒకసారి ఫ్రై చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఇలా మూత తీసి కలుపుకోవాలి. అసలు జిగురు అనేది ఉండదండి కర్రీ ఈ విధంగా చేసుకోవడం వల్ల. కర్రీ రైస్కైనా చపాతీకి కూడా బాగుంటుందండి. లేడీస్ ఫింగర్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం లేడీస్ ఫింగర్ను పిల్లలకు కూడా తినిపించడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది కదా, కాబట్టి లేడీస్ ఫింగర్ యూజ్ చేసుకోవాలండి వంటలలో. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. లేడీస్ ఫింగర్ కర్రీ కంప్లీట్ అయిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారండి. మా వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి గాను వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.